He did not say in the world you will have no difficulties. ఈ లోకంలో మీకు ఏ విధమైన కష్టాలు ఉండవనే మాట ఎప్పుడు చెప్పలేదు. He never promised a life without difficulties for Christians. క్రైస్తవులకి కష్టాలు లేనటువంటి జీవితాన్ని దేవుడు ఎప్పుడు వాగ్దానం చేయలేదు. Unbelievers may have an easy life. ఒకవేళ అవిశ్వాసులే చాలా సుఖవంతమైన జీవితాలను కలిగి ఉండొచ్చు, ఏ సమస్య లేకుండా. John 16:33 in the world you'll have trouble. యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును. You'll have many troubles. మీకు అనేకమైన శ్రమలు ఉంటాయి. And the more faithful you are to God, the more troubles you have. దేవుని కొరకు మీరు ఎంత నమ్మకస్తులుగా ఉంటే అన్ని ఎక్కువ శ్రమలు వచ్చి పడతాయి. But it's not going to crush you. అయితే మిమ్మల్ని ఏమీ అణిచివేయలేవు. In the world you'll have troubles, but I have overcome the world. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను నేను లోకమును జయించి ఉన్నాను. That's like telling the disciples, శిష్యులకు చెప్పినట్టుగా, when you go now in the boat you'll have a storm. మీరు ఈ యొక్క దోణిలో మీరు వెళ్ళినప్పుడు అక్కడ తుఫాను వస్తుంది. It'll be a huge storm. చాలా పెద్ద తుఫాను. But I will still it. అయినప్పటికీ కూడా నేను దాన్ని నెమ్మదిపరుస్తాను. So what do you think is best? To go across the lake without a storm? ఏది శ్రేష్టమైంది? తుఫాన్ లేకుండా ఈ దోణిలో అవతల పక్క వెళ్ళడం శ్రేష్టమైందా? Or to face a storm and see Jesus stilling it? లేకుంటే అక్కడ తుఫాన్ వచ్చి యేసు ప్రభువారు ఆ తుఫాన్ నెమ్మదిపరచడం, ఇది శ్రేష్టమైందా? Which do you think is better? ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైంది అనుకుంటున్నారు మీరు? Supposing we tell Sunday school children, ఒకవేళ సండే స్కూల్ పిల్లలకు చెప్పామనుకోండి, I'll tell you a story. ఒక కథ చెప్తాను. Jesus got into a boat యేసుక్రీస్తు ప్రభువారు ఒక పడవలో ఎక్కారు with his disciples. తన శిష్యులతో. And there was no storm, nothing. అక్కడ ఏ తుఫాను లేదు, ఏమి లేదు. And they went to the other side. వాళ్ళు అవతల పక్క వెళ్ళిపోయారు. They'll say, what story is that? వాళ్ళు అంటారు, ఇది ఎక్కడ కదండి అంటారు. Then they said, I'll tell you another story. అప్పుడు అంటారు, లేదు ఇంకో కథ చెప్తాను. Jesus went for a wedding. యేసుక్రీస్తు Went for a wedding. ఆయన ఒక వివాహానికి వెళ్ళారు. And there was plenty of food and wine. They enjoyed themselves and came home. ఆయన వివాహానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిగా భోజనం పెట్టారు, మంచి ద్రాక్షారసం పోశారు, అంతా అయిపోయింది, వీళ్ళు శుభ్రం తినేసి ఇంటికి వచ్చారు. They'll say, what type of story is that? అప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు, I'll tell you another story. ఇదే కథ అంటారు మళ్ళీ వీళ్ళు. అప్పుడు ఇంకో కథ. 5,000 people once. ఒక చోట 5,000 మంది ప్రజలు ఉన్నారు. But everybody had a lunch packet so they could all eat properly. అందరూ కూడా మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు తెచ్చుకున్నారు, శుభ్రంగా తినేశారు. The Sunday school children will say, these are all boring stories. They are not interested in it. సండే స్కూల్ పిల్లలు అంటారు, ఇదేంటి కథలన్నీ చాలా బోరింగ్ గా ఉన్నాయి మాకంటారు. What are the real stories? ఏంటి నిజమైన కథలు ఏంటి? Jesus got in, the disciples went in a boat. There was a terrific storm. They almost sank the boat. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో దోణిలో వెళ్తుంటే పెద్ద తుఫాను వచ్చింది, ఇంచుమించుగా మునిగిపోయారు. Jesus stopped it. అయితే యేసు ప్రభువారు దాన్ని ఆపేశారు. They went for a wedding. There was a serious problem. There's not enough food there. అట్లానే వాళ్ళకు వివాహానికి వెళ్ళినప్పుడు చాలా తీవ్రమైన సమస్య వచ్చింది, వాళ్ళు తినడానికి ఆహారం లేదు అక్కడ. Can you imagine how serious that is? They have no food at a wedding. అది ఎంత తీవ్రమైందంటే వివాహానికి వెళ్తే పెళ్లి భోజనం లేదు అక్కడ. Jesus solved that problem. యేసు ప్రభువారు సమస్యను పరిష్కరించారు. 5,000 people hungry. అట్లానే 5,000 మంది ఆకలితో ఉన్నారు. And Jesus met that need. యేసు ప్రభువారు అక్కర తీర్చారు. All these things are written to encourage us. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? మనల్ని To teach us one thing. ఒకటి నేర్పించడానికి. Don't look for a Christian life without any problems. ఏ సమస్య లేనటువంటి క్రైస్తవ జీవితం కోసం ఎదురు చూడకండి. That'll be a boring life. అవన్నీ ఏదో జీవితమే పెద్ద బోరింగ్ లా ఉన్నట్టు. Like these stories we tell children which are not true. పిల్లలకి నిజం కానటువంటి కథలు చెప్పినట్టు. They'll also get bored with those stories. వాళ్ళు కూడా ఇట్లాంటి కథలు విని ఇదేం కథంటారు. In the world you'll have tribulation. అయితే లోకంలో శ్రమ కలుగుతుంది. But I have overcome the world. అయితే నేను లోకాన్ని జయించాను. Read the Gospels, Jesus says. యేసు ప్రభువారు సువార్తలు చదవండి. యేసు ప్రభువారు చదవండి. Is there any problem I could not solve? నేను పరిష్కరించనటువంటి సమస్య ఏదైనా ఉండిందా? Show me in Matthew to John. చూపించండి మత్తయి సువార్త దగ్గర నుంచి. Anybody comes to Jesus, oh Lord, there's a problem. ఎవరైనా కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ఈ సమస్య వచ్చి పడింది. And it's written, Jesus scratches his head and says, I don't know what to do about that. ప్రభువారు ఇంకా తాళ పట్టుకుని ఏంటయ్యా ఈ సమస్యకి పరిష్కారం నాకు తెలియట్లేదు అంటారా? Is there a verse like that? అట్లాంటిది ఎక్కడైనా ఉందా సువార్తల్లో? Every time. ప్రతిసారి. So what I've learned from that for myself. మరి దాని నుంచి నేను నా కోసం ఏం నేర్చుకున్నానంటే, my Father can solve every problem. నా తండ్రి ప్రతి సమస్యను పరిష్కరించగలడు. And I've experienced many problems in my 56 years. 56 సంవత్సరాల్లో అనేకమైనటువంటి సమస్యల్లో పరిష్కారం నేను అనుభవించాను. My Father solved all of them. నా తండ్రి సమస్యలు అన్ని పరిష్కరించారు. And he will solve yours also. ఆయన నీ సమస్యలు కూడా పరిష్కరిస్తారు. But that is why you must know him as your father. అందుకొరకే మీరు ఆయన్ని మీ తండ్రిగా ఎరిగి ఉండాలి. You must know Jesus as your friend. యేసుక్రీస్తు ప్రభువుని స్నేహితునిగా ఎరిగి ఉండాలి. Even if you're sick.
మీరు రోగంతో Or children are sick. I'm not saying you shouldn't take medicine. లేకుంటే పిల్లలు రోగంతో ఉన్నారు కూడా మీరే మందులు వేసుకోకూడదని చెప్పట్లేదు. Go to Jesus first. మొదటిగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి. Every problem. ప్రతి సమస్యకి Lord, ప్రభువా here's a problem. ఇక్కడ సమస్య వచ్చి పడింది. Please help me. Help me. దయతో నాకు సహాయం చేయి. If you lose your keys somewhere. మీ తాళాలు ఎక్కడో పారేసుకున్నారు. Lord, I've lost my keys. Please help me. ఓ ప్రభువా నా తాళాలు ఎక్కడో కనపడలేదు, సహాయం చేయి. This is how we are to live every day of our life. ఈ రీతిగా మన జీవితంలో ప్రతిరోజు కూడా ఇట్లాంటి అనుభవాలతో జీవించాలి. I remember this word always. నేను ఎప్పుడు ఈ మాట జ్ఞాపకం In పెట్టుకుంటాను. the world you'll have many troubles. లోకములో అనేకమైన శ్రమలు వస్తాయి. ఆయన కానీ Be encouraged. మీరు ధైర్యం తెచ్చుకోండి. I have overcome the world. నేను లోకాన్ని